మనకి మర్డర్ జరిగిన, మానభంగం జరిగిన, దొంగతనం జరిగిన వీటన్నిటికీ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అన్నటువంటి ముఖ్యమైనటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి కణాలను కూడా వెలికి తీసి దర్యాప్తులో కీలక పాత్ర పోషించేటటువంటిది సైంటిఫికల్ ఎవిడెన్స్ అన్నటువంటి ఫోరెన్సిక్ది. ఇది మనకి సిబ్బంది చాలామంది అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ తగినటువంటి ఎక్విప్మెంట్కి సంబంధించిన సమస్య. మనకి ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని మన రాష్ట్రంలో ల్యాబులు లేక ఇతర రాష్ట్రాలకు పంపించుకునేటువంటి పరిస్థితి ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన తర్వాత అది హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ కేంద్రాన్ని తెలంగాణ తీసేసుకుంది. 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఓ ఫోరెన్సిక్స్ ల్యాబ్కి సంబంధించి బలమైనటువంటి లేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసి దేశంలోని 7 చోట్లన అత్యంత పవర్ఫుల్, అంటే 4-5 రాష్ట్రాల కార్యకలాపాలు అక్కడి నుంచి పర్యవేక్షించేంతటి పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసింది, డబ్బులు ఇచ్చింది. కానీ అది అప్పట్లో మొదట్లో అమరావతిలో ఎంపిక చేశారు చంద్రబాబు గారు. జగన్ వచ్చాక అది ఆపి దాన్ని ఏ వైజాగ్కో తీసుకెళ్లే ప్రక్రియ చేశారు, ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ పూర్తి చేసే ప్రక్రియ సాగుతోంది. అమరావతిలో భారీ ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నటువంటిది అందుబాటులోకి రాబోతోంది.